సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మనం పాపులమైనప్పటికీ దేవుడు మనకు మేలే చేయాలని ఆశపడతాము. సంఘంలో సంఘ కాపరి దీవెనలు ప్రకటిస్తుంటే విని ఎంతో సంతోషిస్తాము. ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆయన సంరక్షణ ఇవన్నీ మనకు లభిస్తాయని కోరుతూ ఉంటాము. నిజమే, దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. కానీ దేవునికి ఆయాసకరమైన విషయాల్లో నువ్వు ప్రాధాన్యతనిస్తూ ఆయన చిత్తము కానిది చేస్తూ ఉండి కూడా దేవుని నుండి దీవెనలు పొందుకుంటాము అనుకోవడం నిజంగా భ్రమే అవుతుంది. ఇవన్నీ దేవుడు మనకు చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఆయన దీవెనలను, ఆశీర్వాదాలను, ఆయన సంరక్షణను మనం పొందుకోగలుగుతాము. పాపము చేయకూడదు, చెడుతనము విడిచిపెట్టండి, దేవుని మాట వినండి, దేవునికి అవిధేయులుగా ఉండొద్దు అలాంటి మాటలు చెప్పేటప్పుడు మాత్రం మనకు వినాలనిపించదు. దీవెనకరమైన మాటలు మాత్రము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నీకు ఐశ్వర్యం ఇస్తాడు, నువ్వు కోరినవన్నీ నీకు చేస్తాడని చెప్తే మాత్రం చాలా సంతోషంగా వింటాము. అవన్నీ జరగాలని ఆశపడతాము. ఇది స్వార్థమే అవుతుంది కదా! ఎందుకంటే అలాంటి గుణాలన్నీ మనకు ఉంటాయి కాబట్టి ఆ మాటలు సూటిగా మనకే చెప్పినట్లు, మనల్ని నిందిస్తున్నట్లు అనిపిస్తాయి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సంఘంలో. అందుకే అలాంటి గద్దింపు మాటలు చెప్పేవారి దరిదాపులకు పోవాలంటే కూడా చాలామంది ఇష్టపడరు. సాతాను తెలివిగా అబద్ధ బోధకులతో కేవలము ఆశీర్వాదాల గురించి మాత్రమే చెప్పిస్తాడు. శాపాల గురించిన, గద్దింపును గురించిన వాక్యాలు మీరు వినకుండా చేస్తాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాట్సాప్, యూట్యూబుల్లో కేవలము దేవుని ఆశీర్వాదాలకు సంబంధించిన వాక్యాలనే షేర్ చేస్తూ ఉంటారు. కానీ గద్దింపు వాక్యాలను పంచుకోరు. ఒకవేళ ఎవరైనా పంపినా వాటిని షేర్ చేయడానికి మనకు అసలే ఇష్టం ఉండదు. గద్దింపు మాటలు మనకి చాలా అసహ్యం కదా! కానీ గద్దింపు వెనుక మనం నాశనం అవ్వకూడదు అన్న దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు నిప్పు దగ్గరికి వెళ్తున్నప్పుడు అటు వెళ్ళకూడదు అని, అది కాలుతుంది అని మనం చెప్పినప్పటికీ ఆ పిల్లవాడు నిప్పును పట్టుకుంటే చేతులు కాల్చుకుంటాడు కదా! మరి ఆ సమయంలో తండ్రి హృదయం సంతోషిస్తుందా? విలవిలలాడిపోతుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని గద్దిస్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనంలో తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని వ్రాయబడి ఉండుట చూస్తాము. మనము పాపము చేసి నాశనం అవుతుంటే దేవుడు చాలా బాధపడతాడు. అందుకే తన ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే మాత్రం వారి పాపం వారిని నాశనం చేసి తీరుతుంది. గద్దింపును అసహించుకునే వారికి హఠాత్తుగా నాశనం వస్తుందని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు నినెవె పట్టణస్థులను గద్దించినప్పుడు వారు మారుమనసు పొందటం ద్వారా నాశనము నుండి తప్పించుకున్నారు. యోనా వారి నాశనమును కోరినప్పటికీ దేవుడు మాత్రం వారిని కాపాడాలని వారిని హెచ్చరించాడు. వారిని హెచ్చరించినప్పుడు వారు మారుమనసు పొందగా దేవుడు వారిని కనికరించాడు. సొదొమ, గొమొర్రా పట్టణస్థులు దేవుని గద్దింపును లక్ష్యపెట్టకపోవడం వలన అగ్ని గంధకముల వలన నాశనమయ్యారు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనము గద్దించబడినప్పుడు మనము ఆ గద్దింపునకు లోబడి మన పాపము నుండి మనము తొలగిపోవాలి. మనలో ఉన్న కీడంతటి నుండి మనము తొలగిపోవాలి. లేదంటే ఎలాంటి హెచ్చరిక లేకుండా నాశనము హఠాత్తుగా మన మీదికి వచ్చే ప్రమాదం ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనంలో గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు అని వ్రాయబడి ఉంది. దేవుడు నిన్ను గద్దించినప్పుడు దేవుని మాటకు వినడానికి సిద్ధపడు. ఆయన మాటకి లోబడు. ఆయనకిష్టం లేని కార్యాలన్నిటినీ నీ జీవితంలో నుండి తొలగించుకో. దేవునికి లోబడి ఆయన మాటకి విధేయత చూపి ఆయన చిత్తమేదో చేయటానికి సిద్ధపడితే తప్పక గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము నీ గద్దింపునకు లోబడి నీ చిత్తానికి విధేయురాలుగా, విధేయులముగా మా జీవితాలను మార్చుకున్నటకు, మీకు ఇష్టంగా జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.